నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను మీతో చాలా కాలం ఉన్నాను, ఇప్పుడు నేను లేనటువంటి ఈ సమయంలో కూడా భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుడి. రక్షణ అనేది ఇట్స్ పర్సనల్. అక్కడ ఎందుకు అన్నాడు? మీ సొంత రక్షణ. హల్లెలూయా. రక్షణ అనేది ప్రతి ఒక్కరిది కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎవరి రక్షణ ఇంకొకరికి చెందదు. నా రక్షణ ఇంకొకరికి వెళ్ళదు, నా రక్షణ నా పిల్లలకు వెళ్ళదు, నా రక్షణ నా భార్యకి వెళ్ళదు, నా రక్షణ సంఘానికి రాదు. ఎవరి రక్షణ వారిదే. ఎవరు దేవునితో మరి కనెక్ట్ అవుతారో, ఎవరు దేవునిని తమ సొంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. సో రక్షించబడడం అనేది, అందుకే నేను లాస్ట్ కొన్ని వారాల క్రితం చెప్పాను, రక్షించబడడం అనేది మనం రక్షించబడకపోతే దేవుని ఉగ్రతలోనికి వెళ్ళవలసి వస్తుంది అనేటువంటి మాటను చెప్పాను. కనుక అందరం కూడా ప్రభువుని అంగీకరించినప్పుడు రక్షణ అనుభవం అనేటువంటి ఆ అనుభవంలోనికి వస్తాం. అక్కడతో చాలదు. దానిని మనం ఏం చేయాలంటే నీ సొంత రక్షణను నీవు భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏముందంటే కంటిన్యూ టు వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. నీ రక్షణను నీవు ఎంతో భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఇక్కడ అందరం కూడా ఫెయిల్ అయిపోతాం. రక్షణ పొందుతాం, బాప్తిజం తీసుకుంటాం, ఫోటోలు పెట్టుకుంటాం, బాప్తిజం దినాన్ని గుర్తించుకుంటాం, అవసరమైతే బాప్తిజం దినాన్ని ప్రార్థన పెట్టించుకుంటాం. ఇంకేం చేస్తారు? ఏం చేయగలిగితే అది చేసుకుంటారు. ఆ రోజు కూడా చర్చ మానేసి ఆదివారం వస్తే బీచ్కి వెళ్ళి ఫోటోలు తీయించుకోవచ్చు. ఎందుకు? ఇవాళ నేను రక్షించబడ్డాను కనుక నో చర్చ్, ఐ విల్ గో టు బీచ్, ఐ విల్ ఎంజాయ్. ఒకసారి మనకు అన్నీ దయచేసిన ప్రభువుని పక్కన పెట్టి కూడా మనం ఆనందించాలనుకుంటాం. ఇది మీరు ఎలా చేసినా రక్షించబడడం అనేది ఒక అనుభవము, రక్షణను కొనసాగించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణను ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. భయముతో వణుకుతో మీ సొంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించుకుంటూ ఉండాలి. కొనసాగించుకుంటుంటే మనము మన జీవితంలో 3 అనుభవాల్లోనికి వస్తాం. ఈ అనుభవాల్లోనికి వస్తేనే పరలోక రాజ్యములో మనము దేవుని ఎదుట ధైర్యముగా, సంతోషముగా, మరి ముఖము దించుకోవాల్సిన అవసరం లేకుండా నిలవబడగలుగుతాం. హల్లెలూయా. ఇంకా పౌలు కూడా ఏమంటాడంటే, ఆ అనుభవానికి వచ్చినప్పుడే నాకు కూడా మీ వలన అతిశయం అవుతుంది అంటాడు. ఆ వాటికి వెళ్ళక ముందు నేను 3 మాటలు చూపిస్తాను. మొదటిది 13వ వచనం చదువుదాం. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. తెలుగులో మీరు చదివితే, తెలుగు మనకు సరిగా రాదు. ఇంతకుముందు చెప్పాను కదా, మనకు తెలుగు రాదు, ఇంగ్లీష్ అర్థమవుదు. ఏ మీడియం చదివారంటే ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ ఏమో అర్థమవుదు, తెలుగు ఏమో చదవడం రాదు. మరి ఎందుకు ఈ చదువు? తీసుకెళ్ళి ఎక్కడో అనాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చదువులు చదువుతున్నాము కానీ అర్థం కావట్లేదు. దేవుని వాక్యం అర్థం కాకపోతే మనం ఎన్ని చదువులు చదివినా దానివల్ల ఉపయోగం లేదు. ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ టు విల్ అండ్ టు యాక్ట్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ హిస్ గుడ్ పర్పస్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మన సొంత రక్షణను మనము అంత భయముతో వణుకుతో కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు విల్ అండ్ టు యాక్ట్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ హిస్ గుడ్ పర్పస్. దేవుని యొక్క దయా సంకల్పము మీ ద్వారా నెరవేరాలి. దేవుడు మిమ్మల్ని రక్షించిన తరువాత దేవుడు మీ ద్వారా ఏం చేయాలనుకుంటాడంటే హిస్ గుడ్ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు ప్రతి ఒక్కరి పట్ల. తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల ఏం కలిగి ఉంటారు? మంచి ఉద్దేశాలు. కానీ ఏం చేయరు మీరు? నాకు తెలుసులే ఏమంటారు? కొంత ఏజ్ వచ్చాక నాకు తెలుసులే, నాకు వచ్చులే.
ఇంకా వాళ్ళ మాట కొంత ఏజ్ వచ్చేసరికి తల్లిదండ్రుల మాట ఏం చేస్తారు పిల్లలు? మీ ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. ఓకే, మీరు ఎవరైనా మీ గురించి అనుకోవద్దు. ఇతను కూడా అవుతుంటుంది. నాకు తెలుసు, నాకు చెప్పుకో. ఇంకా ఎంతకాలం చెప్తారు? నేను వాడు ఒకసారి టార్గెట్ చెప్పాను అనమాట. 18-20 వరకు జాగ్రత్తగా ఉండాలి అని. 20 అయిపోయిన తర్వాత 30 వరకు జాగ్రత్తగా ఉండాలి రా, పెళ్ళి అయ్యేదాకా జాగ్రత్తగా ఉండాలి రా. ఇంక లైఫ్ అంతా ఇంతే డాడీ, ఇంక లైఫ్ అంతా. మొన్నేమో 20 అన్నారు, 20 అయ్యాకేమో 30 అంటున్నారు, 30 తర్వాత. సో వాళ్ళకి ఏమంటే అందరూ ఇష్టం ఉండదు. ఇక్కడ మీరు రక్షించబడిన తరువాత తల్లిదండ్రుల ఉద్దేశం కంటే దేవుని యొక్క సంకల్పంలోనికి రావాలి. హల్లెలూయా. మన ప్రార్థన ఏమవ్వాలంటే గాడ్స్ గుడ్ పర్పస్ అనేది మీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని కోరుకుంటాడు. పరలోకంకి వెళ్ళిన తర్వాత ప్రభువా నీ గురించి ప్లాన్ అంతా అక్కడ ఉంటుంది అన్నమాట. నీ గురించిన ప్లాన్ అంతా కూడా అక్కడ కనబడుతుంది. ఒకవేళ ఇక్కడ కనబడిపోయినా అక్కడ వెళ్తుంది. నీ గురించినటువంటి ప్లాన్లో అన్నీ, అరే ప్రభువా నువ్వు చెప్పినట్టుగానే అన్నీ ఏమైపోయాయి, ఎవ్రీథింగ్. నేను అనుకోలేదు ప్రభువా, ఎలా నెరవేరాయి అన్నీ నా జీవితంలో, ఎలా నెరవేరాయి? నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకుంటే, నీ సొంత రక్షణ నువ్వు భయముతో వణుకుతో నువ్వు కాపాడుకుంటుంటే ఈచ్ అండ్ ఎవ్రీ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రతి ఉద్దేశము కూడా నెరవేరుతుంది. అందుకే మీరు ఇచ్చేయించుటకును, మీరు కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును, యువర్ విల్ అండ్ యువర్ యాక్ట్ అంటున్నాడు. అంటే నువ్వు యాక్ట్ చేసే, నువ్వు నడిచే ప్రతి విధానము, నువ్వు ఆలోచించే ప్రతి విధానము, నీ ఉద్దేశములు అన్నీ కూడా దేవుని యొక్క సంకల్పము నీ జీవితంలో నెరవేరినట్లుగా చేస్తుంది. హల్లెలూయా. మనము మన యొక్క రక్షణను నెగ్లెక్ట్ చేస్తే, మన రక్షణను కొనసాగించుకున్నట్లో భయముతో వణుకుతో రక్షణను కొనసాగించుకున్నట్లో మనము నెగ్లెక్ట్ చేస్తే, అందుకే పౌలు ఏమన్నాడంటే, నేను మీతో ఉన్నప్పుడు మీరు ఎలాగున్నారు? యు ఆర్ సో గుడ్. మీరు అందరూ ఏంటి? ఏంజల్స్. చర్చిలో అందరూ, మనం అందరూ ఏంటి? సడన్గా మనల్ని ఎవరైనా చూసారనుకోండి, ఏంటండి సడన్గా మా వైఫ్ ఏంజల్ అయిపోద్ది చర్చిలో, మా పిల్లలు చర్చిలో ఏమవుతారు? అట్లీస్ట్ ఆ గంటైనా దేవుని దూతల్లా కనబడుతున్నారు. చర్చిలో మనం అందరం ఏమవుతాం? సడన్గా ఏంజల్ స్పిరిట్ వచ్చేస్తుంది మన మీదకి, అందరూ ఏంజల్స్ అయిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, బయటికి వెళ్ళాక వేరే స్పిరిట్ వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక మన జీవితాల్లో మనము దేవుని యొక్క సంకల్పంలోనికి మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా వెళ్ళాలి అంటే మన సొంత రక్షణను కాపాడుకోవాలి. హల్లెలూయా. చర్చ్లో ఉన్నప్పుడే కాదు, ఇంకా అన్నాడు పౌలు, నేను మీతో ఉన్నప్పుడు. కనుక పాస్టర్ గారు మీతో ఉన్నారనుకోండి, ఎలా ఉంటారు మీరు? పాస్టర్ గారు మీ ఇంట్లోనే ఉన్నారు కొంతసేపు, ఎలా ఉంటారు మీరు? ఒక ఆయనకి ఇంట్లో గట్టిగా అరవడం అలవాటు అనమాట. వాళ్ళ మిస్సెస్ని సే అంటాడనమాట రాగానే, మెట్ల దగ్గర నుంచే. ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఒక పాస్టర్ గారిని పెట్టారు. ఒక మీటింగ్స్ వస్తుంటే వాళ్ళ ఇంట్లో ఏం చేశారు, ఒక పాస్టర్ గారిని మీటింగ్స్కి వస్తుంటే వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉందని, ఒక బెడ్రూమ్ ఖాళీగా ఉందని పెట్టారు 3 రోజులు. ఈయన మరి రాగానే అలవాటు ఏంటి? సే టీకి అరుపే. ఆ భయం ఆవిడ వణుకుపోతుంటుంది అనమాట. ఆయన అంటాడు, ఆయన చూడ్డానుకుంటున్నాను మరి వీడియో, ఆయన అంటారు, 3 రోజులు గొప్ప ఇబ్బంది అయిపోయిందండి, ఒక్క మాట్లాడడానికి లేదు, ఒక్క అరుపరడానికి లేదు, తిట్టడానికి లేదు, ఉప్పు తక్కువైనా, ఏమి లేకపోయినా, టీ టైంకి ఇవ్వలేకపోయినా ఏమనాలి? ఎందుకు? ఎవరున్నారు? చాలా మంచి మేనవ్ గారు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. దేవా, ప్రతిరోజు అలాగుంటే ఒక్కొక్కరింట్లో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాస్టర్ గారు ఉంటే మనం అంత జాగ్రత్తగా ఉంటాం, మరి దేవుడు ఉంటే? అందుకే పౌలు అన్నాడు, నేను మీతో ఉన్నప్పుడు మీరు అందరూ ఏంజల్స్ లాగే ఉన్నారు,
కానీ నేను మీతో లేని సమయంలో కూడా వర్కౌట్ యువర్ సాల్వేషన్. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? మీ యొక్క రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. కాపాడుకోవడం అన్నదా, కొనసాగించుకోమనుందా? కాపాడుకోవడం అంటే ఇంక అక్కడే. ఇదేం చేయాలి? కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది రేసు లాంటిది. ఒక పరుగు మనం స్టార్ట్ చేసిన తర్వాత ఈ రిలే రేసులో ఒకళ్ళు చాలా ఫాస్ట్గా వచ్చిన తర్వాత మనము తగ్గిపోయాం అనుకోండి, ఎవరి వల్ల ఫెయిల్ అయిపోతారు? ఆ మధ్యలో ఎవరైతే స్లోగా పరిగెట్టాడో వాళ్ళ వల్ల తగ్గిపోతారు. కనుక మన సొంత రక్షణను పౌలు మీరు జాగ్రత్తగా కొనసాగించుకోండి. ఎందుకంటే మొదటగా దేవుడు తన సంకల్పం మీలో నెరవేర్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈవెన్ మీరు ఇచ్చేయించుటకును, మీరు ఆశపడుటకును, మీరు కోరుకొనుటకును. మనం ఆశపడేది, మనం కోరుకునేది చాలాసార్లు అనుకుంటాం, అదేంటి ప్రభువా ఇలాగ ఆశపడ్డాను, ఇలాగ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైనా కార్పెట్ కొనాలనుకున్నాను నేను. కార్పెట్లు కనిపించేది మీకు, నేను వెళ్ళేటప్పుడు చూడండి. ఎలాగైనా కార్పెట్ కొనాలి మంచిగా అనుకున్నాను నేను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నాకు రిచర్డ్ మొన్న ఫోన్ చేశాడు. ఉన్నాడు, వెళ్ళిపోయాడా? ఉన్నావా? నువ్వు నీ సీటు మారిపోయేసరికి, సాధారణంగా సీట్లు ఎవరి సీట్లు ఆలవే కదా, సీటు మారిపోయేసరికి అక్కడ చూస్తున్నాను నేను సీటు ఖాళీగా ఉందని. మొన్న రిచర్డ్ ఫోన్ చేసి, పాస్టర్ గారు చర్చ్కి ఏం కావాలి పాస్టర్ గారు, ఏం కొనాలి అన్నాడు. నేను చెప్తానంటే తన నోట్లోంచి అన్నాడు, పిల్లలు కూర్చోడానికి కార్పెట్స్ ఏమైనా అక్కడ తీసుకుందామా అన్నాడు. మీ ఆలోచన, మీ తలంపు మీ హృదయంలోనికి వచ్చిందంటే అది దేవుడు ఉద్దేశించింది అయి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈవెన్ చిన్న థింకింగ్ కూడా. అందుకే పరిశుద్ధుల ఆలోచనలు చాలా పవిత్రమైనవి. హల్లెలూయా. మనం ఏదో అలా క్యాజువల్గా అనుకుంటాం, కానీ అది మన సొంత రక్షణను మనం కాపాడుకుంటున్నప్పుడు ఈవెన్ నీకు వచ్చిన ప్రతి ఆలోచన కూడా గాడ్స్ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికే దేవుడు ఆ తలంపుల ఆలోచనలు ఇస్తాడు మనకి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది దేవుని యొక్క సంకల్పము. అందరూ చెప్తారా ఏంటది? దేవుని యొక్క సంకల్పము నెరవేరాలి. కనుక అది ఎప్పుడు నెరవేరుతుంది అంటే సొంత రక్షణను కాపాడుకోవాలి. రెండవది 14వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య. ఏ జనం మధ్య? జనులు ఎలాగున్నారట? మూర్ఖమైన వక్రజనం. మళ్ళీ వక్రజనం కూడా కాదు, సక్రజనం కాదు, వక్రజనం. మూర్ఖమైన ప్రియదేవుని బిడ్డలారా, జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అగు ఏమంటున్నాడు? అనింజులనునైనా దేవుని కుమారులగునట్లు. ఈ క్రికెడ్ అండ్ ట్విస్టెడ్ జనరేషన్ అంటాడు ఇంగ్లీష్లో. క్రికెడ్ అండ్ ట్విస్టెడ్ జనరేషన్ మధ్యలో మీరు ఎలా ఉండాలి తెలుసా? దేవుని కుమారులుగా కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుమారులా కనబడాలి? చాలాసార్లు మన పిల్లల్ని చూసి ఏమనుకుంటాం? అచ్చు నా పోలికే అనుకుంటాం. ఎవరి పోలిక? అచ్చు నా పోలికే అనుకుంటాం. దేవుడు కూడా తన బిడ్డల్ని ఏ పోలికలో చూడాలని ఆశపడతాడు? ఆయన పోలికలో చూడాలని ఆశపడతాడు. అందుకే ఎవరి కుమారులు? దేవుని కుమారులు. మీరు ఎవరి పోలికలు ఉండాలనుకుంటారు? మీరు ఎవరి పోలికలు ఉండాలనుకుంటారు? కొంతమంది పిల్లలు చూడండి, ఇంకా మరి తండ్రి యొక్క తల్లి యొక్క ముఖం అలా దిగిపోతారు. కొంతమంది రేర్ చూస్తాను నేను, సేమ్ ఇంకా అలాగే కనబడతారు. ఒకవేళ వాళ్ళని పక్కన పెట్టి కొంచెం వాళ్ళకి ఏదైనా ఇలా చిన్న రంగేసి అంటే ఆమె తల్లి అనుకుంటారు అన్నమాట. అంత క్లియర్గా ఆ ముఖాల్లో కూడా వచ్చేస్తారు అంతగా. కొంతమంది చాలా విచిత్రంగా ఇద్దరు కనబడతారు. ఇలా చూస్తే అమ్మ కనబడుతుంది, ఇలా చూస్తే నాన్న కనబడతారు. మీరు చూస్తారు అలాంటి వాళ్ళని? వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళు ఓ పక్క చూస్తే అమ్మ కనబడుతుంది, ఒక పక్క చూస్తే నాన్న కనబడుతుంది. అందుకే కొంతమంది అంటారు, నాన్నలాగే ఉంటాడండి అంటే, లేదు వాళ్ళ అమ్మ కూడా ఉందండి. ఇద్దరు ఉంటారు వాళ్ళు. అమ్మ ఉన్నా నాన్న ఉన్నా ఇప్పుడు ఎవరు కనబడాలంటే దేవుడు కనబడాలి. ఎవరు కనబడాలి?
అమ్మున్నా నాన్నున్నా ఒకటే, తాత ఉన్నా ఒకటే, ఇంకా అందరూ ఉన్నా ఉద్ధరించేది ఏమి ఉండదు. కానీ దేవుని కుమారులుగా మనం కనబడాలని దేవుని ఆశ. ఈ లోకం ఎలాగుందంటే ఇట్స్ ఎ క్రికెట్ జనరేషన్, ట్విస్టెడ్ జనరేషన్, మూర్ఖమైన వక్ర జనము. ఈ జనం ఎలాంటిదట? మూర్ఖమైన వక్ర జనము. ఆ వక్ర జనము మధ్యలో మీ నాన్నలాగా, మీ తాతలాగా, మీ మామలాగా కనబడితే ప్రయోజనం లేదు. ఎందుకు? వాళ్ళు కూడా ఏంటి, మన ఎవరిలాగా కనిపించాలి. అందుకే దేవుడు ఏమని ఆశపడుతున్నాడంటే, పౌలు దేవుని ఉద్దేశాన్ని చెప్తున్నాడు. మనందరిలో కూడా ఎవరు కనబడాలంటే దేవుని కుమారులు కనబడాలి. హల్లెలూయా. ఎవరు కనిపించాలి? చూడండి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము. 2 కొరింథీ, రోమన్స్ 8 చాప్టర్ తీయండి. 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి అంతా కూడా ఎవరి కోసం చూస్తుందట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎందుకంటే సృష్టి అంతా కూడా నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందుదన నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. కొంచెం ట్రిబుల్ పెట్టండి. సృష్టి అంతా కూడా నాశనమునకు లోనైపోయింది. సృష్టి అంతా దేనికి లోనైపోయింది? నాశనమునకు లోనైపోయింది. గనక సృష్టి అంతా కూడా ఎవరిని చూస్తుందంటే దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము కొరకు చూస్తుందట. దేనికి చూస్తుంది? దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదను నిరీక్షణ గలదై దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఆశతో తేరి చూచి కనిపెడుతూ ఉందట. హల్లెలూయా. సృష్టి ఎవరిని చూడాలనుకుంటుందంటే దేవుని కుమారులను చూడాలనుకుంటుంది. ఇప్పుడు ఆ కుమారులు ఎవరు? మీరు ఎప్పుడు కనబడతారు అలాగా? అనిందులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా, మూర్ఖమైన వక్ర జనము మధ్యలో నుంచి బయటకు వచ్చి, అందుకే రక్షణ పొందినప్పుడు కూడా పేతురు ఏమని చెప్పాడంటే, మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరే. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏముందంటే, అయ్యలారా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే అక్కడ చెప్పాడు, మీరు మూర్ఖులైన ఈ తరము వారికి ఏమవ్వాలి? వేరవ్వాలి. చూడండి 2వ అధ్యాయము, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ తరం అంతా ఎలాగుందట? మూర్ఖమైనటువంటి తరము, మూర్ఖమైనటువంటి తరం, క్రికెట్ జనరేషన్, వికెట్ జనరేషన్, ట్విస్టెడ్ జనరేషన్. ఈ తరములోంచి మనం వేరే దేవుని కుమారులముగా కనబడాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుని కుమారులుగా మీరు కనబడాలి. మనం ఏమవుతాం, ఎలా కనబడాలని ఆశపడతామంటే మనకు ఉన్నటువంటి ఎక్కువ డబ్బు దేనికి ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి? వీళ్ళిద్దరూ ఒకే రకం, మొన్న వచ్చినప్పుడు ఒకే రకం డ్రెస్ వేశారు, ఇప్పుడు ఒకే రకం డ్రెస్ వేశారు. దానికోసం ఎంతసేపు ప్రయత్నం చేశారో, ఎంతసేపు ఎలా అరేంజ్ చేస్తున్నారో మనకు తెలియదు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ పీపుల్ ఇన్వెస్ట్ దేర్ టైం, మనీ అంతా కూడా దేనికి ఉపయోగిస్తారు? వాళ్ళు ఎలా కనబడాలి అనే దాని విషయంలో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళని నేను క్రిటిసైజ్ చేయట్లేదు. రెబ్కా గారు వచ్చారనుకోండి, వాళ్ళిద్దరూ ఒకే కలర్ వేస్తారు. ఎలా వేస్తారో మనకు తెలియదు, పాప రాలేదు. కానీ అది ఆటోమేటిక్గా జరుగుతుందని అంటున్నారు. కానీ మరి ఆటోమేటిక్కో
సిస్టమేటిక్కో మనకు తెలియదు. ఇద్దరు అన్నీ ఒకే కలర్లో ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏదైనా ఫంక్షన్లు అయ్యనుకో అందరూ ఏం వేసుకుందాం, బ్లాక్ వేసుకుందాం. మొన్న ఎప్పుడు బ్లాక్ వేసుకుని వచ్చారు, ఏ రోజు అది గుర్తులేదు. కానీ నాకు చెప్పపోయారా ఏం చేస్తారు, అందరూ బ్లాక్ వేసుకుంటే ఏంటి? సాతానికి గుర్తు నల్లదనం. ఈస్టర్ రోజు అండి, మొత్తం అది ఎప్పుడో నలుపుదేని నల్లగా ఉంటే మనం ఏది ఇష్టపడం. సరే, వీటి కోసం వీఆర్ ఇన్వెస్ట్ అవర్ మనీ, సమయం అంతా కూడా ఇన్వెస్ట్ చేస్తాం. నలుపు లేకపోతే ఇప్పుడు అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళిపోతారు? సాయంత్రం షాపింగ్ తిరిగి ఆ నలుపు డ్రెస్ కోసం తిరిగి తీసుకొచ్చి అది వారం నల్ల తీసుకొచ్చేస్తే మీకేటి మిగిలింది, ఎవరికేటి వచ్చింది? ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? మనము దేవుని కుమారులుగా ప్రత్యక్షం కావాలనే డిజైర్ ఉండాలి. సృష్టి అంతా కూడా ఆశతో చూస్తుంది, ఎవడైనా దేవుని కుమారులు అంటూ కనబడతాడా? హల్లెలూయా. ఎందుకంటే మొదట చూసింది ఆదామును చూసింది. దేవుని కుమారుడు అంటే ఎలా ఉంటాడో ఆదామును చూసింది, అవ్వను చూసింది. తర్వాత దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని చూసింది. అప్పుడు సంతోషించింది సృష్టి అంతా కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఈ సృష్టి సంతోషించాలంటే ఎవరిని చూసి సంతోషిస్తారు తెలుసా? మనము దేవుని కుమారులముగా దానికి ప్రత్యక్షమైనప్పుడు. హల్లెలూయా. అనింద్యులముగా, నిష్కలంకులముగా, నిరపరాధులముగా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోయి మనము జీవిస్తున్నప్పుడు, ఆ ప్రత్యేకింపబడి జీవిస్తున్నప్పుడు సృష్టి చూసి సృష్టి ఆనందిస్తుందట. బైబిల్లో ఏముంది తెలుసా? పొలములన్నీ కూడా చప్పట్లు కొడతాయని ఉంది. నదులు చప్పట్లు కొడతాయని, పొలములు, పక్షులు ఇవన్నీ కూడా సంతోషిస్తాయట. ఎప్పుడు తెలుసా? దేవుని బిడ్డలను చూసి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనల్ని చూసి అందరికి ఏం కలగాలి? మన వస్త్రాలు చూసి లేకపోతే మన వస్తువులు చూస్తే అసూయ పడతారు తప్ప ఆనందపడరు. తెలుసా మీకు? మనం మంచి డ్రెస్ వేసాం అనుకోండి, ఆనందం వస్తుంది వాళ్ళకి. ఏమొస్తుంది మీకు తెలుసా? మనం అందంగా ఉన్నా అసూయే, మనం బాగా ఉన్నా అసూయే. ఇంకేం చేసిన మనుషులకి ఏమొస్తుంది? అసూయ వస్తుంది. మీరు దేవుని కుమారులుగా కనబడితే అసూయ కాదు వచ్చేది, ఆనందం వస్తుంది. ఆమేన్. మిమ్మల్ని చూసి ఎప్పుడైనా ఎవరికైనా ఆనందం కలిగిందా? దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు కనబడితే సృష్టికి సంతోషము కలుగుతుంది. ఆమేన్. మన చుట్టూ ఉన్న వారికి కూడా మన వల్ల ఏమవుతుంది మీకు తెలియదు, కానీ దే ఫీల్ దట్ జాయ్. హల్లెలూయా. వాళ్ళు ఆ సంతోషాన్ని వాళ్ళు అనుభవిస్తారు. సిస్టర్ మీతో మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది, బ్రదర్ మీతో మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు వస్తూ ఉండండి సిస్టర్, వస్తూ ఉండండి, రాకరా బాబు, బయటికి వస్తూ ఉండండి అని కూడా లోనేమనుకుంటారు అంటే అర్థం ఏంటి? మరి అలాగ అనుకున్నారంటే మీరు ఎవరు కనబడలేదు? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె కనబట్టలేదు. కనుక దేవుని ఆశ ఏంటో తెలుసా? మనమందరము ఈ మూర్ఖమైన వక్ర జనం మధ్యలో పడైపోయినటువంటి సృష్టిలో దేవుని కుమారులముగా మనము కనబడాలి. హల్లెలూయా. ఎప్పుడు కనబడతామంటే మన జీవితంలో దేవుని పర్పస్ నెరవేర్చబడాలి. రెండవది, మన రక్షణను మనం కాపాడుకుంటున్నప్పుడు దేవుడు తన కుమారులుగా మన లోకానికి చూపిస్తాడు. ఆయన ఆమేన్. ఈజ్ మై సన్, ఈజ్ మై డాటర్, నా కుమార్తె, నా కుమారుడు అని లోకానికి దేవుడు మనల్ని చూపిస్తాడు. హల్లెలూయా. మూడో విషయంలోకి వెళ్ళిపోతున్నా. 2 కొరింథీ పత్రికలోనే, క్షమించండి, ఫిలిప్పీ పత్రికలోనే 3వ విషయములోనికి వస్తున్నాను. అట్టి జనము మధ్య 16వ వచనం, మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. మీరు లోకములు ఎలా కనబడుతున్నారట? దేవుని కుమారులే కనబడాలి. రెండవది, జీవవాక్యము చేత పట్టుకొని. ఏ వాక్యము? జీవవాక్యము. ఏ వాక్యం ఇది అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని ఏమన్నాడు? జీవవాక్యము అన్నాడు. లైవ్ ఫిష్ అని అంటారు కదా. చాలామంది ఉదయాన్నే ఎంత దూరం వెళ్తారో లైవ్ ఫిష్. ఏం ఫిష్? లైవ్ చికెన్. లైవ్కి ఎంత డిమాండో.
ఎందుకండి లైఫ్కి డిమాండ్? చాలా బాగుంటుందండి లైఫ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏంటో తెలుసా? లివింగ్ వర్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇదే వాక్యము జీవ వాక్యము. దానికి ఏముంది? జీవం ఉన్నది ఏం చేస్తా చెప్పండి? మీరు ఎప్పుడైనా మా పడుకొని లేచిన తర్వాత కదలట్లేదు అనుకోండి, గట్టిగా ఏం చేస్తారు? కరోనా వచ్చిన తర్వాత నేను అస్తమాటికి లిడియాని చూస్తుండేవాడిని. ఊపిరి ఆడుతుందా లేదా ఎలా తెలుస్తుంది? దగ్గరికి ఎక్కువ వెళ్ళకూడదు కదా. కడుపు లేదా? కదుపుతుంది. జీవం ఉంటే ఏమవ్వాలి? కదలాలి. ఏమవ్వాలి? నిద్రపోకుండా మధ్య మధ్యలో కూడా వెళ్ళి చూస్తుండేవాడిని. నేను రాత్రి అంతా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చూస్తుండేవాడిని. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇంకోటి అన్నారు. ఏంటి అదేదో అన్నారమ్మా, బ్లాక్ ఫంగస్ అన్నాడు, ఎల్లో ఫంగస్ అంటున్నారు. వాళ్ళు ఏడు చెప్తున్నారు అవన్నీ కనపడుతున్నాయి ఆయమ్మ ముఖంలో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ పొక్కులు వస్తాయి అన్నారు. పొక్కులు వచ్చి నేను ఇంకేటి చేస్తున్నాను? వచ్చాయా ఏంటంటుంది? నీకు ఏం తెలియదులే ఊరుకో అంటున్నా. మళ్ళీ నీకు ఇది ఈ ఫంగస్ అన్నాను అనుకో, అదో తలకే నొప్పి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అవేం రాలేదు, దేవుడు దాటించాడు. మనలో జీవం ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనలో కదలిక ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు మనకేమున్నట్టు? జీవం ఉన్నట్లు. అలాగే దేవుని వాక్యం కూడా మీతో ఏమవ్వాలి? మీరు చదువుతుంటే ఏమవ్వాలి? మాట్లాడాలి. ఏం చేయాలి? మాట్లాడుతుందా దేవుని వాక్యం? మీరు చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మీతో ఏమవ్వాలి? మాట్లాడాలి. మరి దేవుని బిడ్డలారా, వాక్యం అంత ఏమవుతుంది? మాట్లాడుతుంది. ఎందుకంటే అది జీవ వాక్యం. దానికి జీవం ఉంది, అది మాట్లాడుతుంది, కదులుతుంది. కదలడం అంటే ఏంటో తెలుసా? ఒక దూత వచ్చి బెతస్తా కోనేరు దగ్గర, నేను ముగిస్తాను, కోనేరు దాన్ని ఏం చేసేదట? నీళ్లు కదిలించేదట. కదిలించినప్పుడు ఎవరు దిగారో వాళ్ళకి ఏమయ్యేది? వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను వానికి స్వస్థ వచ్చేదట. హల్లెలూయా. ఆ నీళ్లు కదిలినప్పుడు ఎలాంటి వ్యాధి ఉన్న వ్యక్తికి ఏమొచ్చేదట? నేను మొన్న అనుకున్నాను, అలాంటిది ఉంటే బాగున్నాను అనుకున్నా. అలాంటిది ఉంటే బాగున్నాను అనుకున్నాను. ఎందుకంటే అలాంటప్పుడు అలా కదిలితే వాడిని ఏం చేయొచ్చు? క్యాన్సర్ పేషెంట్లని, ఎయిడ్స్ పేషెంట్లని, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ అందులో తోసేయచ్చు. వాళ్ళందరూ ఏమవుతారు? స్వస్థపడతారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆ రోజులు రావు. కానీ ఒక అనుభవం ఉంది, దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చి కదలాలి. అప్పుడు నువ్వు ఎట్టి వ్యాధులు ఉన్నవాడైనా నీకు స్వస్థ వస్తుంది. నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నవాడువైనా ఆ వాక్యము నీతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యము నువ్వు చదువుతున్నప్పుడు నీ హృదయాన్ని కదిలిస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. వాక్యం కదిలించిందా ఎప్పుడైనా? వాక్యం మీతో మాట్లాడుతుందా? అప్పుడు అది జీవము గల వాక్యముగా నీ జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళతో ఎంతసేపు మాట్లాడిన ఏం చేయాలి? వాళ్ళు అడుగుతుంటారు, ఎవరెవరు వచ్చి, ఎందుకు వెళ్ళిపోయావు చెప్పకుండా అని అడుగుతుంటారు. అడిగి గబుక్కుని లేచి చెప్పాడు అనుకోండి, ఏలుండరు. చాలాసార్లు చాలా విచిత్రమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎందుకు వెళ్ళిపోయావు చెప్పకుండా? ఎందుకు నిన్నే కదా వచ్చావు మా ఇంటికి? ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మా నాన్నకి మటన్ బోటీ అంటే ఇష్టం అని బోటీ వండుతారు. ఆయనకు బోటీ అంటే ఇష్టం అయితే వీళ్ళేడు తింటారు? వీళ్ళకి ఇష్టం ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ నాన్నకి వాళ్ళ తాతకు బోటీ అంటే ఇష్టం అండి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ బోటీ వేస్తే అదెవడు తింటాడు? ఇప్పుడు మనము చేసేవన్నీ కూడా చాలా వృధాగా చేస్తాం. చేయవలసింది ఏంటంటే జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలి. ఆమేన్. చనిపోయినటువంటి వారి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇక వాళ్ళని మీరు ఏం చేసినా కూడా, వాళ్ళ గురించి ఎన్ని చెప్పినా కూడా ప్రయోజనం ఉండదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, లోకమందు మనము జ్యోతుల వలె కనబడాలి. ఎవరిలా కనబడాలట? జ్యోతుల వలె. ఆమేన్. మీరు ఎలా కనబడుతున్నారు? జ్యోతుల వలె. అమాంగ్ హూమ్ యూ షైన్ యాజ్ లైట్స్ ఇన్ ద వరల్డ్. ఎంత బాగుంది సార్ ఇంగ్లీష్లో.
among whom you shine as lights in the world. Christian life is the greatest responsibility. మన జీవితం మీద గొప్ప బాధ్యత ఒకటి ఉంది. ఏంటో తెలుసా? we need to shine as a lights in this world. ఈ లోకములో మనము జ్యోతుల వలె ప్రకాశించాలి. ఇట్స్ గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ఇంట్లో ఉంటున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎలా షైన్ అవ్వాలట? జ్యోతుల వలె షైన్ అవ్వాలి. కోతుల్లో కనబడకూడదు మనం. ఎవరిలా కనబడకూడదు? ఆ చెట్టు మంచి ఈ చెట్టు, ఈ చెట్టు మంచి ఆ చెట్టు, ఆల్దలాగేసి ఏల్దలాగేసి. జ్యోతి అనేది ఇట్ గివ్స్ గ్రేటెస్ట్ హోప్ టు దిస్ వరల్డ్. నేను లోకానికి వెలుగునై ఉన్నానన్నాడు ప్రభు. ఆమె మనల్ని కూడా దేవుడు అందుకే ఏమన్నాడు? మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము అంటాడు యోహాను. ఆయన ఈ లోకములో ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాము. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన ఇంత చీకటి ఎంత మాత్రం లేదు. మనము కూడా ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించాలి. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. సాల్వేషన్ ఈజ్ ఏ ఫ్రీ గిఫ్ట్. అది ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ దానిని జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. ఆమె మీకు ఎవరైనా ఒక యాపిల్ ఐఫోన్ ఇచ్చారనుకోండి, ఫ్రీగా ఇచ్చారని దానికి విలువ లేదుగా అంటుందా? అదే ఉచితంగా ఇచ్చారని వదిలేతరా? ఏం చేస్తారు? ఫోన్ ఎక్కడ మాట్లాడినా ఏం చేస్తారు? ఫోన్. సడన్గా జోబులో ఫోన్ లేదనుకోండి, ఎలాగ ఉంటుంది మీకు? ట్రైన్లో ఒక్కొక్కసారి ఎక్కిసింది అలా దిగు ఫోన్ ఇలాగ అంటుంటాం. ఒకసారి ఫోన్ ఎందుకు? అందులో యాపిల్ ఐఫోన్ కానీ అవి అయితే ఇంక మన గుండెలు ఏమవుతాయి? అమ్మో ఐఫోన్ ఫ్రీ. దేవుని వెళ్ళారా? దానిని అసలు నీకు ఉచితంగా ఇచ్చారు ఎవరో, దాని అయినా కూడా నువ్వేం చేస్తున్నావు? అంత జాగ్రత్త కాపాడుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చాడు. దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. ఆమె హల్లెలూయా. అప్పుడు నీ రక్షణ నువ్వు కొనసాగించుకుంటున్నట్టుగా లోకములో దేవుడు నిన్నొక లైట్ హౌస్గా ఉంచుతాడు. ఆమె మీరొక జ్యోతుల వలె ప్రకాశించడం ప్రారంభిస్తారు. అలా ప్రకాశిస్తే అప్పుడు అంటున్నాడు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. పౌలు అంటున్నాడు, అప్పుడు మిమ్మల్ని చూసి నాకు అతిశయం కలుగుతుంది. మీరు అలా కనబడుతున్నారు గనుక క్రీస్తు దినమున మిమ్మల్ని బట్టి నాకేం కలుగుతుంది? అతిశయ కారణం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని బట్టి మనకు అతిశయము? ఈ 3 విషయాలు. ఒకటి, గాడ్స్ పర్పస్, దేవుని యొక్క సంకల్పం నా జీవితంలో నెరవేరింది, మొదటిది. రెండోది, నేను దేవుని కుమారులుగా నేను కనబడుతున్నాను. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. నేను దేవుని కుమారునిగా ప్రత్యక్షమవుతున్నాను. 3, లోకమందు జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతులు వలె కనబడుతున్నాను. జీవవాక్యము అది నాతోనే మాట్లాడుతుంది, నా ద్వారా మాట్లాడుతుంది. ఎవరి జీవితాల్లో దేవుని వాక్యం ఉంటుందో మీరు మాట్లాడితే అవతల వాళ్ళకి కూడా ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఒక కొవ్వొత్తు వెలిగించిన తర్వాత ఎన్ని కొవ్వొత్తులు వెలిగించవచ్చు కదా. క్రిస్మస్ రోజు వెలిగించేస్తుంటారు అందరూ ఇలా పెట్టుకొని. ఎవరికి చూపిస్తారో తెలియదు, ఏసేకి చూపిస్తారేమో మరి తెలియదు. ఇలా 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 చూపిస్తాం. ఈ లోపల అది కరిగిపోయి చేయి కాలిపోద్ది ఎవరోకరికి. కాసేపటి తర్వాత హ్యాపీ అంటుంటారు. ఈ వెలుగు కాదు, మన జీవితాల్లో దేవుని వాక్యపు వెలుగు ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, చీకటి ఎంత మాత్రము కూడా మన ఇంటిలో ఉండదు. ఆమె చీకటి మన జీవితాల్లో ఉండదు. చీకటి మన ఇంట్లోనే కాదు, మన చుట్టూ కూడా ఉండదు. హల్లెలూయా. ఒక రాత్రి ఒక లైట్ ఇక్కడ వేశారంటే ఈ చుట్టూ ఎంత అవుతుంది? మీ ఇంటికే కాదు, బయట కూడా ఏమవుతుంది? వెలుగు వస్తుంది. చీకటి లేని ప్రాంతాలుగా మన కుటుంబాలు, మన జీవితాలు ఉండునుగాక. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇది అందరిలోనూ కూడా పరిశుద్ధాత్ముడు చేయగలడు. ఎప్పుడో తెలుసా? మీ సొంత రక్షణను మీరేం చేయాలి? కొనసాగించుకోవాలి. ఎలాగా?
భయముతో వణుకుతూ. ఎప్పుడు భయపడతారు మీరు? హెచ్పిసిఎల్ పేలిపోతుంది, ఇక్కడ అందరూ ఖాళీ చేసేయండి, ఎంతో కంగారో. భయం ఎప్పుడు వస్తుంది మనకి? మన ఎదురుగుండా ఒక పాము వచ్చి కనబడింది అనుకోండి, ఏం చేస్తారు? ఎప్పుడు బాగా ప్రార్థన చేస్తారు తెలుసా? నేను మొన్న అనుకున్నాను, మనుషులు ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభిస్తారు తెలుసా? ఎక్కువ మీరు కానీ ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఉదయం పూట వస్తే ఓ పావు గంట 10 నిమిషాలు బీచ్ మీద ఉంటుందండి. అది ఎవడైనా ప్రేయర్ చేసుకుంటాడు. అప్పుడు ప్రేయర్ రాలని కూడా ఏం చేస్తారు? మీరు అలా చూస్తే కింద ఇది తీరేటర్ బాబు ఎంతసేపు ఇలా తిరుగుతుంటాడు బీచ్ మీద. చూడ్డానికి బాగానే ఉంటుంది, కానీ తేడా వస్తే ఎక్కడుంటుంది? సెల్ఫీలు లేవు, ఏమీ లేవు అక్కడ. మీరు ఎప్పుడైనా వెళ్ళండి. అందుకే చాలా నేను ఎక్కడ అంటుంటారు, నేను ఎక్కడ ఎందుకు చెప్పండి. ట్రైన్లో వెళ్తే ఏదో చెయ్యో కాలో ముక్కో ఏదో చిన్న దెబ్బ తగిలి బయటకు వచ్చేస్తాం, కానీ ఫ్లైట్లో వెళ్ళాక తేడా వస్తే మనమే దొరకం. కనుక చాలామంది ఎక్కడో ధైర్యంగా చెప్పేస్తుంటారు, నేను కొంచెం పడదండి అంటారు, కానీ భయం వాళ్ళకి మెయిన్. చాలామందికి ఏంటి? భయం. ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటారు. ఇంకోసారి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారో తెలుసా? మీరు ప్రార్థన చేసుకోవాలనుకుంటే మా బెన్నీ కానీ కారు నడిపారు అనుకోండి, మీరు ప్రార్థన చేసుకుంటారు ఖచ్చితంగా. మొన్న అరకు వెళ్తున్నాం, ఇంకోటే ప్రార్థన. అరకు పాడేరులో ఎక్కడ ఇచ్చాను, ఇక ఘాట్లో అలాగే వెళ్ళిపోతున్నాడు. రే రే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇంకంత స్తుతే ఏంటి? మీకు కానీ ఎక్కువగా స్తుతి చెల్లించాలంటే ఒకసారి మీరు కూర్చోండి, చక్కగా స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని వెళ్ళారా, మనము భయం వచ్చినప్పుడు ఏం చేస్తాం? బాగా ప్రార్థన చేస్తాం, బాగా స్తుతి చెల్లిస్తాం. అందుకే మీ రక్షణను కూడా భయముతో వణుకుతో కొనసాగించుకోండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ఉద్దేశాన్ని, సంకల్పాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆమె దేవుడు ఈ మాటలు మనందరి జీవితాల్లో దీవించునుగాక. కనుక ఒకవేళ నవ్వుతూ చెప్పినా చాలా జాగ్రత్తగా మీ జీవితాలను కాపాడుకోండి. ఒక దినం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా ఈ 3 కూడా నెరవేరాయా అంటే, ఎస్ లార్డ్, నా జీవితంలో నెరవేరాయి. నీ సంకల్పం నెరవేరింది, నీ ఉద్దేశం నెరవేరింది. దేవుని కుమారుడిగా నేను లోకంలో జీవించాను, వెలుగుగా ప్రకాశించాను. ఆమె అన్ని జనులు మనల్ని చూసి ఏమనుకోవాలి? ఉదయం వేళ చక్కగా ఉంది ఆ మాట. ప్రతి మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అన్ని జనులు మనల్ని చూసి యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని. అంటే అన్ని జనులు మనల్ని చూసి ప్రభువుని స్తుతించేటట్టుగా ఉండాలి. ఆమేన్. అన్ని జనులు మనల్ని చూసి, దేవుని ఎరగిన వారు మనల్ని చూసి ప్రభువుని స్తుతించేటట్లుగా మన జీవితాలు ఉంటే దేవుని ఉద్దేశం నీ పట్ల నెరవేరినట్లే. ఆమేన్. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత ఒక పాట పాడుతూ ప్రభుకి కానుకలు సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మన సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకుందాము. రక్షణ ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు, కానీ దాన్ని కాపాడుకునే విషయంలో, దాన్ని కొనసాగించుకునే విషయంలో మనం చాలా బాధ్యత వహించాలి. సాల్వేషన్ ఈజ్ ఏ ఫ్రీ గిఫ్ట్. అది ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించిన బహుమతి. దాన్ని మనం కాపాడుకున్నప్పుడు, నేను మీ యొద్ద లేనప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధుడా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి సొంత రక్షణను ఎంతో భయముతో వణుకుతో కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రభు, మేము ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టుకును నీ దయా సంకల్పము మా జీవితంలో నెరవేరునట్లు దేవా నాయన నువ్వు కార్యసిద్ధి కలిగించమని ప్రార్థిస్తున్నాను. మేమందరము దేవుని కుమారులుగా ప్రత్యక్షము కావడానికి, అలాగే లోకమందు జీవవాక్యము చేత పట్టుకుని జ్యోతుల వలె కనబడినట్లుగా సహాయం చేయమని, ఈ మాటలందరిలో కూడా ఫలింప చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.